మనకు చింత ఎట్లా చేయను పండకుంట పని చేస్తున్నావు నాయన కడుపు ఉన్నది లింపబడుతుంది లింపేటోడు దుస్తురోడు ఉన్నట్టు చింత చేసి तुझे चिंता त्यासी सर्वाय దేవుడు తిందలిగి కూకున్నాడు అని పార్వతీ మాత భోజనం పెడుతున్నది. చూడు అంత దేవుడికి భోజనం చేసుకోలే. దేవుడు కళ్ళు మూసిండు 2 నిమిషాలు కళ్ళు మూసి కళ్ళు తీసుకుంటున్నాడు. మరి పార్వతీ మాత అడిగే దేవా మూసిండు నేను జగమంతా తిన్న చూసినాని తిన్నా దానికోసంకి అందరి కడుపు నిండినాకనే నా కడుపు నిండుతుంది. అప్పటిదాకా నిండిన ఇట్లనా మరి 2వ దినం దూసరా దినం ఒక చిన్నది చీమ తీసుకున్నది అని ఒక్క డబ్బి లోపల వేసి దాచి ఉంచింది పార్వతీ మాత చూడాలని. దూసరి నాడు ఇంకా దేవుడు తిందరి కూకున్నాడు. కన్ను మూసి చూసిండు. చూసినాక అందరి కడుపులు నిండి కళ్ళు తెరిచిండు. భోజనం చేస్తున్నాడు. చెప్పంగా పార్వతీ మాత అనే దేవా రైట్ మరి జగం లోపల ఉన్నోళ్ళు అందరిది కడుపులు ఎండింది. ఇట్లా నా దగ్గర ఒక జీవితం ఉన్నది దాది తినని తినలేదు. నేను దాచిన ముద్దాం చూడాలని మంచి వర నాకు చూపెట్టు. ఆ డబ్బి తీసి చూస్తే ఆ చీమ దగ్గర 5-6 తుకుడలు ఉన్నాయి చక్కరి. అది తింటున్నది ఆరాం అంటున్నది లోపల. దేవుడు అనే చూడు అంటే మనం తింటే మన కడుపు నిండదు. మనం తింటే నిండుతాయి. ఇప్పుడు చూడండి మనం పుట్టించండి ఇప్పటిదాకా ఎన్ని కుంటళ్ళు చక్కెర తిని ఉండొచ్చు. ఇంకా చారుగుతాం లేదా ఓకే రోజు ఒక్క చటాకంటివి నెలకి ఎంత ఏడాదికి ఎంత ఇప్పటిదాకా ఎంత తిని ఉండొచ్చు. కడుపు నిండింది. ఒకడు కూకున్నాడు పంక్తికి 3 పంక్తులు వేసినాయి. అది ఎవరు వేసుకోని ప్యాస్ట్ వచ్చింది. ఏమైనా ఎవరా ఆరాం తింటున్నారు ఆరాం కూకున్నాడు అని దినంగా అని ప్రక్రియ ఒకటి ఉండే. ఇట్లా ఇట్లా వత్తాలి ఇట్లా కడుపుకు ఇట్లా నెత్తికి కడుపుకు. అది ఏం అడనే లేదని అన్నది నియమం ఉన్నది అన్నాడు. ఏం నియమం ఉన్నది? ఇగో నెత్తి అంతా గట్టిగా అయిందాక కడుపు నేను తింటానే ఇంకా 2-3 పంక్తులు చేస్తాయని ఉకి నుదులు వేయి. ఇంత నిండుతుంది నిండది. ఇంకా నింపేటోడు భగవంతుడు ఉన్నాడు. కానీ భగవంతుని కడుపు నింపదలిగి యశోదమాత ఉన్నది. ఇది నవలత్వం ఉన్నది. గౌరంలో ఎత్కోటిల్లని ఆ బొంగు 4వ చరణ లోపల చెప్తున్నారు.
భగవంతుడు, కమలాపతి అంటే భగవంతుడు, అన్ని తాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు, అందటి లోపల దేవుడు ఉన్నాడు. అని దేవుడు ఉన్నాడు, దేవుడే చేస్తాడు, దేవుని శివ ఏదే నడవది అని అన్ని భగవంతుడు ఉన్న గౌరవీలు భగవంతునికి ఎత్తుకుంటాయి. ఇది ఎట్లా నవలత్వం ఉన్నది. ద్వారక ఒక మహాత్మా రాటిండు, రాంగా రాంగా యమునా నది లీల పాటలు ఉన్నాయి. మరి నీళ్ళు తగ్గినంత పోవాలని ఆ మహాత్మా అడ్డుకున్నాడు. అడ్డుకుంటే భోజనం చేసాడు, సోయి చేయాల. మరి భగవంతుడు మన భార్యలకు చెప్పిండు, వీళ్ళందరూ పోయి ఆ మహాత్మలే తినేది, సోయి చేయండి, భోజనం చేసేది. మరి ఆ మహాత్మ ఒక్కటే టైంకు ఒక్క పుట్టెడు తినాలంట అన్నం, ఒక్క పుట్టెడు అన్నము. మరి ఆ పుట్టెడు అన్నము తీసుకొని వెళ్ళిళ్ళు. కానీ ఈ నీళ్ళు అక్కడ పోదలిగి రాదు, ఎట్లా చేయాలా? దేవుళ్ళ భార్యలు దేవుని దగ్గర వచ్చిండు, దేవా మాకు అవతలైతే బోదలిగి రాదు, ఎట్లా చేయాలా? నీళ్ళు పారుతున్నాయి. మరి పోయినాక చెప్పేది అనేది ఇగో కృష్ణ భగవంతుడు 16 పోయిను 108 భార్యలున్నా ఉంటే వీళ్ళు తవ్వ మగు వదలిగి అందరన్నలు ఇందరు ధాన్యం ఉండంగా ఇంకా నువ్వు పోయి అది పోయి అట్లనే అన్నలు అన్నవరవరు ఆ యమున నది నీళ్ళు ఇట్లా తవ్వ చేసి ఇడిచింది. ఎంత నవలతో ఉన్నది. మరి పోయినాక దుర్వాసముని తిన్నాక దర్శనం తీసుకొని వెళ్ళిండు. ఇంకా నీళ్ళు ఎట్లుండే అట్లా అయిపోయి ఎట్లా రాలే. మరి ఇంకా మహాత్మ మాకు పోదలికి ఎట్లా చేయాల? మా వాడికి ఇట్లా అట్లంటే మరి నీళ్ళు పోయా యమునా నదికి చెప్పుండే దుర్వాసముని తిన్నంటే తవ్వయ్య అని వీళ్ళు చెప్పుల్లి. 6 అన్నిగా బ్రహ్మచర్యుడు ఇంత బుద్ధిగా ఉపాసం అంట. వీళ్ళు పోయాను వాళ్ళు పోయాను ఇల్లు ఉపాసం ఉంటే మాకు వదిలికి తవ్వయ్యాల. అయ్యమ్మని అన్నది తవ్వయిచ్చి పోయినాక దేవునికి అంటున్న లేదు, దేవా ఇన్ని భార్యలు చేసుకుని మీరు బ్రహ్మచారి దేవుడు అన్న నేనే నటించినోడు ఉన్నా, అదే నేనే ఉన్నా, దాంట్లో తగ్గినది ఎవరికి తెలియలేదని అపస్తో చరణంలో Thank you.
महाराज भक्तुలు చేసిన చరిత్రనే కారణం. దేవుడు గొప్పల తోట చేసిన ఇంత చరిత్రం చెప్పాల, అది కాక చేసిన దాన్ని చెప్పాలి, అందరిది చెప్పద్దు. సరే, అందరికీ గుర్తున్నది మథురా లోపట కంసుడు మహాపాపం చేసినోడు.
చెల్లెలంటే దేవకి వసుదేవుకి ఇచ్చి పెళ్లి చేసిండు. పెళ్ళైనాక రథండి శోభయాత్ర తీస్తే కంస నిన్ని చెత్త పుట్టిన 8 సంతానాలు చంపేటోడు ఉన్నాడు. ఇంత ఇన్నవరెవరు తిక్కచ్చింది. శస్త్రం తీయాలా అని మన చెల్లెలికే చంపాలా అని శస్త్రం తీసిండు. వసుదేవుడు చేయబట్టిండు. కంస అని స్త్రీ హత్య చెయ్యకు, చెయ్యకు, చాలా పాపం వెళ్తుంది. అదే పుట్టిన బందీశాల లోపల ఉంచిలి అని పుట్టిన సంతానం ఇయ్యగలిగి వసుదేవ దేవకి సంసారం చేయంగా ప్రపంచం చేయంగా కొన్నదులైనవి. గర్భవతి అయింది. 9 నెలలైనంటే కొడుకు పుట్టిండు. కంసుడు అచ్చిండు తీసుకున్నాడు. పిల్లవాడు మంచిగా అల్లబడ్డాడు. చంపలేదు. నాకు వచ్చి చెప్పి అరే పిచ్చుడు గాతి చెయ్యకు, ఓ 1 నంబర్ లాస్ట్ వస్తాడు, లాస్ట్ పైలా వస్తాడు. ఆ పిల్లగానికి కంసుడు చంపా. 1 2 3 4 5 పిల్లగాళ్ళకు కంసుడు చంపా. ఇక అవతారం తీసుకునేదే శేషునికి. శేషుడు అనే భగవంత నాకు అవతారం మీతోనే అత్తరికి చాలా బాగా తక్లీఫ్ కాటండి భగవంతుడు అనే. ఇప్పుడు నువ్వు పెద్దగా, నేను చిన్నగా అవుతా. నేను చిన్న చేసి చెప్పా, దేవా కింద పొలం తీసుకున్నప్పుడు కూడా మన మామ ఊకున్నాడు అని పుట్టినోనికి చంపుతున్నాడు. మరి ఇప్పుడు నేను 1 నంబర్ పోయినంటే నా ముళ్ళు తీస్తాడు, నువ్వు అలా ఉండాలని అంటున్నావా? లే బాబా, నువ్వు ఆ బందీశాల లోపట గబ్బస్వైల అయిపోయి అర్ధ గంట అయితే అయిపోయి 7 నెలల లోపటనే భగవంతుడు కడుపు లోపట గర్భం మాయం చేసి రోహిణి రుదుల లోపట వేసిండు. అని 8 పిల్లగాడు దేవుడు అవతారం తీసుకునేది. 9 నెలలు అయిపోయా. శ్రావణ నెల శ్రావణ మాస్ అంటే రాత్రి 12 కొట్టంగా సన్నం సినుకులు పడుతున్నాయి. తిథి అష్టమి ఉండే, వారం అంటే బుధవారం ఉండే, నక్షత్రం రోహిణి ఉండే. మరి ఆ 12 కొట్టంగా భగవంతుడు అష్టము పుత్ర స్వయంభూ పుత్ర పుట్టినాక దేవుడు అంటున్నాడు, అమ్మా ఎవర్రను అని మీ కొడుకు. అరే కొడుకు అంటే చిన్నగా ఉండాలి, నువ్వు పెద్దగా. అమ్మా నేను పెద్దగా ఏంటి క్వశ్చన్కి అయినంటే మీకు ఒక పని చెప్పగలిగిన మన మానవుడు నా ఆత్మలో చంపుతాడు, మరి నాకు బి చంపుతాడు. మరి
కూడాల అమ్మా కీడ ఉంచకున్లే నన్ను కొంచున్లే. అదే మరి కంసుడు పుట్టినంటే అమ్మా ఆడొక్క పిల్ల ఉన్నది, ఆ పిల్లకు మీరు తెచ్చుకోండి. ఇట్లా భగవంతుడు చిన్నగా అయినాక భగవంతునికి ఒక గుళ్ళలో ఉంచిండు. కానీ గొప్పడు ఉండే. మరి ఎట్లా చెయ్యాలా? ఏదో దేవుడి కృప, దేవుడు చెప్పి మనం చేస్తున్నాము, అంత దేవుడు చూసుకుంటాలని ఆ చిన్న గుళ్ళకి ఇట్లా లేపిండు. బంధనగొలెత్తి భగవంతునికి ముట్టిన ఎన్ని బంధనాలు ఉన్నాయి అన్ని పోతాయంట. చూడండి, మనం దర్శనం తీసుకుంటాము, మనకు బంధనాలు ఉన్నాయి. సప్పుడు కప్పుడు ఇది బంధనే, సంసార ఒక్క ఇది ఒక్క బంధనే. ఇవి అన్ని దేవునికి ముట్టబడుతుంది, దేవునికి ఎత్తుకునబడుతుంది, దేవుని నామం తీసుకునబడుతుంది. తీసుకున్నాడు పోవంగా చెప్పడానంటే మన ఇంట్లో మనం దర్శనం తీసుకోవాలా. యమునా నది నీళ్ళు పెరుగుతున్నాయి, వసుదేవునికి అనిపిస్తున్నది నా పిల్లవాడికి నీళ్ళు చంపుతా ఎట్లా మీద చేస్తున్నది. దేవునికి ఈ నీళ్ళు చంపుతా యమునా నది దర్శనం తీసుకోవాలా. భగవంతుడు ఒక చమత్కారం చేసిండు, మన చేసిండు ఏసి దర్శనం భగవంతుడు ఆ నీళ్ళల్లో ముంచితే దేవి దర్శనం తీసుకున్నది అని వసుదేవుని పోదలికి తవ్వ చేసింది. ఇక్కడ ముక్కలుగా తవ్వ చేసింది. యమునా నది అంటున్నది అంటే దేవా నేను చూడగలిగిన కానీ నా అంతఃకరణం తెల్లగున్నది, నిర్మలు ఉన్నది, నువ్వు చూడని ఇట్లా మన అంతఃకరణం చూపిస్తున్నది అంట. వసుదేవుడు పోయిండు యశోదామాత ఇంటికి పోతే నిద్ర లోపట్నే మాయ పుట్టింది. ఆ మాయకు తీసుకున్నాడు, పిల్లగానికి ఉంచిండు. ఇంకా మాయన్నది ఏడ్చిన వరకు కంసుడు వచ్చిండు. 8 పిల్లగాడు పుట్టిండు. చెల్లెలు అంటున్నది అన్న బిడ్డనో కొడుకు నాకు చంపేటోడు అయిపోయా. ఆ పిల్లకు తీసుకున్నాడు, కాదు ఇక చెప్పడాన్ని కింద అని చెప్పింది. నీకు నీరు టెన్షన్ పెట్టింది, మాయ వెళ్ళిపోయింది. మాయ అందరికీ టెన్షన్ పెడుతుంది, నీకు మాకు అందరికీ మాయ రూపి ఉన్న టెన్షన్ పెడుతుంది.
వస్తుంది. కంపెనీకి ముందే నిద్ర రాస్తుందా, ఆటంకాలు వస్తుందా, ఇక టెన్షన్ అయిపోయింది. గోకులం లోపల కొడుకు పుట్టిండు, ఈ నందరాకు తెలిచా, యశోదమైకి తెలిచా, ఆనందమైపోయి గోకుళిచా సుఖ దేవుడు పుట్టినక్కడికి ఇప్పుడు మన ఊళ్ళో శుద్ధ పుట్టుతున్నాడు. ఇప్పుడు అందరికీ ఆనందం ఉన్నది. ఇప్పుడు దినము కాకి దుసరా మండలి మండలి వాళ్ళకి ఆనందం ఉన్నది. అది ఊళ్ళో ఉన్న కార్యకర్త మండలి ఒక్కొక్క రూపాయి జమ చేసి సప్తలీలు పెట్టి ఆనందం ఉన్నది. అది ఊరు సప్త కిరికిరి పెడుతుంది. ఇప్పుడు ఆనందంగా ఉన్నదంట. ఇక మీ ఊర్లో లీలాలు ఆనందం చాలా అయిపోయినట్టు దీంట్లో ఇంటికి పోతాం, ఆనందం అయిపోయారా బాబా. కార్యకర్త మండలి అందరికి చింత ఉండే ఒక్క నెల సంధి సప్త ఎట్లయితుందో, ఏం అరగస్తుడు ఊలస్తులు ఎట్లయితుందో, ఊళ్ళు భోజనం పెడతారు ఎట్లయితుంది. ఇప్పుడు కారణం ఎట్లన్నా అయిపోయారు. అయితే అప్ప ఆనందం అయిపోయి ఉన్నది, ఆటకి ఆనందం ఉన్నది. అలాంటిందంట ఏదో ఒక సంధి కిరికిరి 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 ఆనందం మంచిగా అయిపోయారా పీడబాగా ఆనందం అరపడతాం. ఇక ఆనకి ఆనందమేనంట అయిపోద్దు. ఆనందం ఉన్నది. ఆ తత్వంతరికి చూడబెట్టి గౌళళ్ళు ఓటిండు చూస్తున్నాడు, ఆనందం తీసుకుంటున్నాడు. రామాయణ ఒక గౌళ ఏమేంటి ఇంత పొద్దున నీ గుర్తు లేదా? ఏ పుట్టిండు
నీ గుర్తు లేదా? మన యశోదకు కొడుకు కొట్టిండు, ఆనందం ఆనందం కొట్టింది అంటే పుట్టిందని అర్థమైంది అని చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, కథ పెడుతున్నారు, పత్రులు వేస్తున్నారు, దూరణాలు పడుతున్నారు, గుడియానే ఆనందం అయిపోయింది. దానికోసంకి మనం శుద్ధ ఆనందంతో చేయితోని సప్పట్లు ఎంచి దేవుణ్ణి బాగుండేలాము. చూడడానికి ఇక ఒక్కటైతే నందన పటేల్ అని ప్రభుత్వకు సంపాదించకుండా కొడుకు కొట్టిండు, ఊరుకు ఆనందమైపోయింది, మంచి మనిషి. మరి ఆ కులగంటు చూడగలిగి ఒక 5 గౌరవించంట, అంటే ఒక్కళ్ళిద్దరు పోలి 5 దోస్తులే ఉండి మిత్రతో ఉండే 5 అది ఎట్లా కొట్టిండు ఒక తాట నాథ మహారాజ్ చెప్తారు. చూడగలిగి సపరేట్ అంటే తెల్లగా ఉందా, కానీ తెల్లగా ఉందని ఇక పొలన్న ఇంటికి పోదలిగి మ్యాచింగ్ చేసుకొని అంత మనం ఇక పెళ్లికి పోయితే ఎట్లా పోతాం లేదా అట్లా వెళ్ళింది. అది చూడడం తెల్లగా, చీర తెల్లగా పెట్టింది, గులాబీ తెల్లగానే, నప్పాలి తెల్లగా పెట్టింది, ఒప్పాలి తెల్లగా పెట్టింది, కుంకుమ పెట్టింది, తెల్లగా బొట్టు పెట్టింది, ఎంటికలు తెల్లగా ఉండేనో ఎట్లునో నాకైతే గుర్తు లేకుండే. ఎన్డీఏ పోపు లేకుంది, బంగారం చెయ్యాలి అంటే పూరా మ్యాచింగ్ కాడ పూర్ల కాడికి నెత్తి ఎంటికల దాకా మ్యాచింగ్ చేసుకున్నది వెళ్ళింది. కానీ దుస్తుది ఒక్క గౌడను ఉందా, దాని అన్నది అత్త నువ్వు ఒక్క 2 నిమిషాలు నిలబడు, నేను శుద్ధ నువ్వు ఎంత మ్యాచింగ్ చేసినావు నేను అట్టని మ్యాచింగ్ చేసుకుంటా. కానీ 2వ గౌడని ఎట్లుండే మారాలి
ఉండదంట. పసుపు కలర్ చీర కట్టింది, పసుపు కలర్ బ్లౌజ్ చేసింది, అది కుంకుమ కట్టలే పసుపు కట్టుకున్నది. నప్పలి పచ్చగా తెల్ల సొమ్ములేలి అన్ని ఎర్ర వేసింది, పసుపు కలర్ బంగారమే సొమ్ములేసింది. కారణంగా బంగారం చేసుకున్నది. అది వెళ్ళింది. మనం ఇద్దరు ఎట్లా పోవాలా, ఇంకొక దానికి తీసుకుని పోవాలా. వీళ్ళిద్దరూ తిస్రీ పోయిండు. ఆ అన్నది మీరు నేను ఎట్లా మరి అంటే మహారాజ్ చెప్పింది ఎట్లుండే తిస్రీ చూడబలిగి నల్లగుండె తిస్రీ గౌడన రంగు కాల నీసుని చెంపన అది చూడ నల్లగుండె అని నల్లగా చీర కట్టింది. అది నల్లగా కుంకుమ పెట్టలేదు, అది నల్లది బుక్కని పెట్టింది. ఒట్పాలిస్ నల్లగా, అన్నకు పాలిస్ నల్లగా, ఎంటికలు నల్లగా, సొమ్ములు శుద్ధ నల్లగా తెచ్చింది. ఎక్కడికి వెళ్ళి తెచ్చిందో ఏ బంగారం దుకాణంలో దొరికినాయో అది పట్ట పదాలు నల్ల చేనులో నిలబెడితే బ్యాగ్ తీసుకొని చూస్తే కన్నపడకుండా ఇట్లా కన్నపడటి. అంటే అమ్మాయిలకు ఎటైనా పోయేది ఉంటే మ్యాచింగ్ శివ పిలిచికొట్టది. ఇగో నాది శిక్షణ మరాఠీ, నా ఊరు మహారాష్ట్ర. నేను తెలుగు కీర్తన ఎట్లా చేస్తా అంటే నా అత్తగారు ఊరు తెలంగాణ, కీర్తన వస్తుంది. మా ఊరు దగ్గరనే పక్కకు మధునూరు పక్కకు చక్కరగానే ఉన్నది, అది నా అత్తగారు ఊరు. కొత్తగా లగ్గమైంది. మేము దీపావళి పండుగకి ఇద్దరు వెళ్ళినాం. ఊర్లోకి ఎల్లంగా బ్యాగ్ ఆది తీసుకున్నది. ఊరు అవతల పోయినాక నాకు ఇచ్చింది. అది ముంగటనే నేను ఇంకా బ్యాగ్ తీసుకొని నేను వర్కరి మనిషి, తెల్ల ధోతి తెల్ల అంగి, ఒక దస్తి వేసిన టోపీ పెట్టిన ఊళ్ళో చెర్ల బట్టలు ఉత్కట్టలేమన్నా అమ్మాయి అందరికి అడిగిన ఇప్పుడే రాత్నక్క అన్నది. ఇప్పుడు కొత్త కొత్తగా రాసినావు, మరి నీ ఇంట్లో నీ మొగంటి రొట్ట రాసుకుంటా నీ మామత రొట్ట వచ్చినావు అన్నట్టే. ఇక నెత్తికి చేయని పెడితే మా ఇంటి వాళ్ళకి అంటున్నది ఏమన్నది కానీ ప్యాంట్ అయింది బాబా, మీరు దువతి కట్టకుండా. నేనన్న ప్యాంట్ వేస్తే కానీ చీరలో పోయి సోయాబీన్ కొయ్య పెడతారు, చిరుకని కోలు పెడతారు. అంటే మ్యాచింగ్ ఉంటేనే ముగ్గురు గౌడకు వచ్చిండు, ముగ్గురు మనం పోవద్దు, ఇంకొక గౌడకు తీసుకుని పోతాము. అని ఎర్రగుండే జట్టి దాటించి పూలు ఇట్లయితే తీసుకోండి. ఇంకొక గౌళం దేరబారి 5 గౌళలు తట్టెత్తి నట్టెత్తి నందరాజు ఇంటికి పోయి దేవుని తాట పొగుడిలాడుతున్నారు, ఆనందం చేస్తున్నారు. ఇక్కడ అక్కడ సంవత్సరంకి చింత కలిగా నిత్యం కుక్కుని పెట్టిండు, ఒక అమ్మకు లేపిండు, పుత్తనామావిషంగా సంపదలిగి వచ్చింది. స్థల విషయం నింపుకున్నది. కృష్ణునికి అడిగింది, ఓ యశోదమాయి అన్నది. కృష్ణుడు దేవుడు చూసిండు, మథురకి అని నా దుకాణం పెట్టించండి పైల గిరాక వచ్చింది అని దీనికి వాపస్ చేస్తే నా దుకాణం బంద్ పడుతుంది. ఏడిచిండు, తీసుకున్నాడు. ఓ దాని
విషం తాగిండు, పాలు తాగిండు, రక్తం తాగేసిండు, దాన్ని చంపేసిండు అనుకో. ఇంకా కౌతుడికి ఒక మా బతుకు తోలిషా అరే అంత పెద్ద పుత్తున పోయింది, అయితే దాని పుణ్యతిథి అటే అయిపోయింది. దానికి ఒక్కరు శుద్ధ ఇక్కడ రాలేదు, నువ్వైతే బక్కగా ఉన్నావు శాపురం మహారాజు గారి ఎట్లయితుంది రండి. పుత్తున చిన్నగా లేకుండా పొడు ఎంత ఉండే, ఎలుము ఎంత ఉండే దాన్ని చెప్పరాకుండా, కానీ అది ఒకవేళ కుంకుమ పెడితే నోష్టికి ఒక్క టైంకు 5 కుంటల కుంకుమ కలుపుతుండేనంట దానికి. అది వేడితే పెట్టకుండా ఒకే వేడితే దాని నోసరి అంత పెద్దగా, అయితే దాని మూతి ఎంత పెద్దగా, దాని దండం ఎంత పెద్దగా. ఆ దాన్ని చింత చేయగానే మహారాజు మీద అందరు విశ్వాసం చేస్తారు, దానికోసం నేను పోతా అని ముళ్ళు తీసేస్తా. ఇడు పోయిండు, పైన ఎవరెవరు మానం సమ్మానం ఇచ్చిండు, కుక్కును పెట్టిండు, కుక్కును తలిగి పీట, వెనక పీట, ముంగట పీట. దేవుడు అన్నాడు ఇడు నాకు సంపదలిగి వచ్చిండు, కానీ మహారాజా వచ్చిండు, ఈయనకి ఈయనకి శిక్ష ఇస్తా. ఎట్లా శిక్ష అంటే డూప్లికేట్ మహారాజు కావద్దు, ఇక సత్తా మాలు చేసుకునేటోడు ఉండద్దాడు. అంటే సత్తా అయిపోయినట్టే మాలు చేసుకుంటాడు, సత్తా అయిపోయినట్టే కందరికి పోతాడు. ఇటు ఇసుంటోనికి ఆ శిక్ష ఇచ్చేటట్లే చేయబడుతుంది. కింద ఉన్న పీట చెప్పా, పీట పట్టిన బరువు ఎంత పీట పీపు మీద కొట్టు అబ్బన్న బరువురాడు ఇయ్యడంగా దేవుడు అన్నాడు వీడులో అవాజ్ చేస్తారు, ఊరందరూ ఉరికేస్తారు. మరి ఏం చెయ్యాలా? పోలేలు చేసేది కోల ఉండే, ఆ కోలకు అన్నాడు పో నువ్వు సేవ చేయి, మహారాజు వచ్చిండు. అది ఏ కొంటకెళ్ళినా దనదన ఉరుకుతచ్చి నోట్లో కొట్టే సగం సగం బయట ఆడే మొత్తుకున్న రావద్దానికి అని ఆడ అన్నాడు. ఇరికిన పోయిందే నీళ్ళు లేచిన వరకు మూలకున్న రోకలు ఉండే. కావా డూప్లికేట్ మహారాజు కావా దుసరులకి ఇట్లా ఒట్టిగా చెప్పవా? ఇక్కడికి కొట్టు కానుబాపు కాలు మొక్కుతా నేను పోతాడు. బయట పోయిండు, పైన వరవరు పిడకలుండే, అక్కడికి నచ్చి మూతి మీద ఒకటి, ఇక్కడికి నచ్చి మూతి మీద ఒకటి. డూప్లికేట్ ఒక్కడి దెబ్బలు ఉన్నాయి. అడు పోయిండు. అది అవస్థ ఎట్లయిందంటే పంచానికి బాగా వచ్చింది. అది అవస్థ బేవస్థ అయిపోయింది. ఆడ కౌన్సుడు ఒక్కున్నాడు, మంత్రులకు తీసుకుని ఇటు పోయిండు. అడని ఆగాకు బిక్కర్లు వచ్చినాయి. బయట పోకాలకు నేను మహారాజు పోయినానికి చంపదు. చేసిండ్రా ఏం లేదు, నేను నీకు చెప్పదలిగి వచ్చిన ఫోన్ చేసి చుట్టాలకు నీ తెలివి దగ్గర వచ్చిందని చెప్పాయి. నువ్వు బతుగా నువ్వు చచ్చిపోతావు. ఇట్లా అడనే నేను ఇంకా చూడండి, దానికి చూడకుంటేనే నడి ఈ అవస్థ చేసిండు. చూస్తే దానికి వచ్చిన ఇట్లా కౌసుడు ఎన్నో దైతులకు తోలేసిండు, అందరికి చనిపిండు. అక్కడ భగవంతుడు కొద్దిగా పెద్దగా అయిండు. పెద్దగా నడుస్తున్నాడు, ఆటలాడుతున్నాడు, ఇంటి లోపల కోడి దండలు చేస్తున్నాడు, మిత్రులకు తీసుకున్నాడు, దుసరుల ఇంటికాడ పోయి దొంగతనం చేస్తున్నాడు, తింటున్నాడు. తిక్కచ్చింది. అందరు పౌలనులు యేసోద ఇంటి లోపల వైలు
ఏమైంది వచ్చింది मुख चुंबन देत पड्यामध्ये हात घालत ఏం చెప్పాల కుక్కున్న తట రాసిండు లేకున్నప్పుడు చుమ్మనిచ్చి ముక్కు ఇచ్చి ఉరికిపోతుండు నా మొగనికి ఎరకైతే నాకు పారకతిస్తాడు ఇట్లా దండలు చేస్తున్నాడు ఇంకొకటి వచ్చింది నువ్వు నీది మంచిగా ఉన్నది ఓ లేనప్పుడన్నా అతని మాట చెప్పిండు తిస్త్రీ తప్పించి దాని మాటి దేవుని మేము ఒక్క తాట ఉండగా నా శిక్ష మా ఇంటి గడ్డము ముడేసి దెంకపోయాడు ఏం చెప్పదా మానవుడు ఇంతింత నేను ఎత్తుగా దునియా పయ్యం అయిపోయా కొట్టదలిగి వచ్చిండు అది ముడి ఇడిసే ఈరానికి బాగా ఊలకన్నా బీలాలని తలుపు తీస్తే ఊరందరు కూడగళ్ళకు ఇల్లు ముగ్గురు జమ చేసిండు తమాషా చూపెడతారు అన్ని రాని ఏం చేయాలి ఇట్లా మీ పిల్లగా అన్నాడు అయితే యశోద అన్నది కృష్ణ ఇక నువ్వు కోడి చేస్తున్నావు బాబా చెయ్యకు నాయన నువ్వు వినగలిసినావు ఏం చేయి నువ్వు ఊళ్ళో ఉండకు మరా ఏం చేయాలి అడిలో కూడా పో అన్ని గోవులు తీసుకో అడిలో కూడా పోయి మిత్రులకు తీసుకొని అని నువ్వు ఊళ్ళో కోడి దండలు చేస్తున్నావు భగవంతుడు గొంగడి తీసుకున్నాడు అందరు గోపాలకు తీసుకున్నాడు అని తీసుకొని అడిలో గొడవైంది అని నెయ్యంగా భగవంతుడు అందరితోనే ఆటలాడుతున్నాడు అనేక పరపరి ఆటలు ఉన్నాయనుకో బొవరా విట్టిదాండు అనేక పరకరి భగవంతుడు ఆటలాడుతున్నాడు ఆటలాడినాక అందరికి టచ్లి దేవా ఆకలి కాటింది ఆట బంద్ చేయండి
అవుతుంది కానీ ఆకలి ఆయన అంటే ఆకలి మీద చిత్తం ఉండదు. అవులేదా? శబ్దాకు తెలిసిపోయా. అంటే కీర్తన మీద చిత్తం లేదనుకో, ఇక అక్కడ భోగంలో అక్కడ చిత్తం కలిగింది. దగ్గర పౌన దూబజ అయిపోయింది. తిందాం మనం, రైట్? దేవుడు అని మందు పెట్టుండ బాబా ఆడోడిగా. మీ దగ్గర ఉన్న సద్దులు ఇక్కడ వెళ్ళిరా బాబా, తెచ్చిండు అన్ని ఒక్క తాట చేసిండు. మన దగ్గరది సర్ది అలల్ల కలిపి దేవుడు చైతుని ఆల నోట్లో పెడుతున్నాడు అని ఆ దేవుని నోట్లో పెడుతున్నాడు. దీనికి కాలాంటలు అని వర్కరీ సాంప్రదాయ లోపట వడవంట లోపల నామదేవ్ మహారాజ్ చేసిండు. అంటే త్రివేణి సంగంది కాల. మన చిన్న పెద్దలు అందరూ ఒక్క మనసుతో దేవుణ్ణి కార్యసుడు దీనికే కాలాంటలు. అంటే మన అల్ల లోపల భేద లేదు, ద్వైతపన లేదు, వైరుపన లేదు, ఒక్క తట మనసు అన్ని కలిపి కార్యసుడు అంటేనే మన అందరిది మనసు ఏకాగ్ర అయి దేవుని పని చేయాల. దీనికి కాల అది కాల. భగవంతుడు యమునా వడవంట లోపల చేసిండు అని మనం అందరూ ఈ సప్త లోపల చేస్తాం.